హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వంకాయ పెరుగు పచ్చడి అయితే ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏమో అని అయితే చాలా భయపడ్డాను, కానీ చాలా సింపుల్గా మంచిగా చాలా టేస్టీగా అయితే వచ్చింది. దానికోసం అయితే నేను వంకాయలను కడిగేసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకొని అందులో నూనె, పసుపు, ఉప్పు, కారం వేసుకొని వాటిని మసాలా లాగా చేసి ఈ వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటికైతే బాగా పట్టించాను. పట్టించిన తర్వాత ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఈ మసాలా లాగా పట్టిన వంకాయ ముక్కలను అయితే దానిపైన ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు, నేనైతే పెరుగు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. పెరుగు తీసుకొని వాటినైతే పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని పెరుగును బాగా చిల్లకొట్టుకోవాలి. చిల్లకొట్టుకున్న తర్వాత వీటిని 2 సైడ్స్ మనం ఫ్రై చేసుకోవాలి. వంకాయలను ఫ్రై చేసుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. ఈ పోపు ఇంతకుముందు మనం పెరుగునైతే చిల్లకొట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిలో అయితే ఈ పోపు అయితే వేసుకోవాలి. పోపు వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. పోపు అంతా పెరుగులో కలిసిపోయే విధంగా కలుపుకున్నాక కొంచెం అయితే కొత్తిమీర తీసుకొని, కొత్తిమీర అయితే గుప్పెడంత కొత్తిమీర వేసుకొని పెట్టుకున్నాను. మనం ఇంతకుముందు అయితే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయలు తీసుకొని ఇందులో పెరుగులో అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగులో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి అయితే మనకు రెడీ అవుతుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మై ఛానల్.